తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కాకుండానే బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. టికెట్లు ఇచ్చినా నేతలు వద్దని వెళ్ళిపోతున్నారు. అంటే టికెట్ల కోసం అడుగుతున్న వారే లేరు. టికెట్తో సంబంధం లేకుండా ముందు అధికార పార్టీలో చేరిపోవాలన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ నేతలు పరుగులు పెడుతున్నారు. ఇంతకాలం ఉన్న పార్టీతో ఆ నేతలెవ్వరికీ అనుబంధం లేదా? తమకి అవకాశాలిచ్చిన పార్టీ గురించి ఆలోచించరా? లోపం ఎక్కడ ఉంది? పార్టీని డీల్ చేయడంలో కేసీఆర్, కేటీఆర్ లోపాల వల్లే ఇదంతా జరుగుతోందా? బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితం చూడలేదు. 2% మాత్రమే ఓట్లు తక్కువ వచ్చాయి. గ్రేటర్ పరిధిలో క్లీన్ స్వీప్ చేసింది. మెదక్ జిల్లాలో 2 తప్ప అన్ని గెలుచుకుంది. బలమైన ప్రతిపక్షంగా ఉండడానికి అవసరమైన బలం ప్రజలు ఇచ్చారు. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలోనే లోపం కనిపిస్తోంది. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారు అని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ఆవేదన కూడా ఇదే. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్ళను కాదని, ఉద్యమ కాలంలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకు ఇతర పార్టీ నేతలకే పెద్దపీట వేశారని, దీంతో తమకు అన్యాయం జరుగుతుందన్నది వాళ్ల వాదన. అందులో కొంతమంది ఇంకా ఇక్కడే ఉంటే రాజకీయ పరంగా నష్టపోవాల్సి వస్తుందని పార్టీ వీడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్పై ఉద్యమకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంది. అందుకే 2014 నాటికి పార్టీ నిర్మాణం లేకున్నా అన్ని చోట్ల ఆయనే అభ్యర్థి అన్నట్లు 63 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. 2014 నుంచి 2018 వరకు ఆయన పాలన పట్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పూర్తి స్థాయి సంతృప్తి లేకున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2018లో ఏకంగా 88 స్థానాలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారు. కానీ ప్రజలతో ఉన్న అనుబంధానికి దూరం కావడంతో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అందుకే మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు కేసీఆరే కాదు, ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, తమ పాలనా విధానాలను ప్రశ్నించినా ఒంటికాలపై లేచారు. అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదని, వారితో పాటు అప్పటికప్పుడు వచ్చే అవకాశాలు తీసుకున్న వాళ్ళు, 10 ఏళ్లు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పార్టీ వీడుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకున్నవారు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఎందుకు పనికిరాదని వదిలేసిపోతున్నారు. లోక్సభ అభ్యర్థుల్లో 13 మంది కొత్త వాళ్ళను పెట్టారు. వారిలో ఏ విధంగా చూసినా ఎంపీ స్థాయి నేతలు ఎవరూ లేరు. అతి కష్టం మీద 3 సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు. వారికి ఇతర చోట్ల ఆఫర్ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వారు కూడా ఉండేవారు కాదు. ప్రజలు కాపాడుకుంటారని ఆశపడటం కూడా అత్యాశే. ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ప్రజలతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమైంది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ ఏకీకరణ పేరుతో కేసీఆర్ ఎలా అయితే అందరినీ అవసరం ఉన్నా లేకపోయినా పార్టీలో చేర్చుకున్నారో, ఇప్పుడు అందరూ బీఆర్ఎస్లో ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా మారిపోతున్నారు. వారికి బీఆర్ఎస్లో భవిష్యత్తు ఉందని అనుకోవటం లేదు. ఎంపీ ఫలితాలు ఎలా అర్థమైపోయింది? కనీసం ఇవ్వలేని పోటీ అనే పరిస్థితి కనిపిస్తే ఉన్న నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటారు. ఇదంతా బీఆర్ఎస్ నాయకత్వం వల్లే జరిగింది. తమకు ఎదురు లేదని, ప్రజలు తమను కాదని ఇంకెవ్వరిని ఎన్నుకోరన్న ఓ గర్వం వల్ల అలా జరిగింది. ఇప్పుడు తత్వం బోధపడింది. మరి ఇప్పటికైనా తప్పులు దిద్దుకొని ముందడుగు వేస్తున్నారా అంటే అలాంటి అవకాశమే లేదని, ఇంకా నేల మీదకు దిగడం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.